ముఖ్యాంశాలు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. కళాశాల ప్రిన్సిపల్ టి ప్రభాకర్ రావు అధ్యక్షతన సోమవారం కళాశాలలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రభుత్వ స్కూల్కి మాత్రమే పరిమితమైన ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు మరియు బ్యాగులు పంపిణీ ఈ ఏడాది నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు మరియు పట్టణ పుర ప్రముఖులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు గ్రీవెన్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన పల్నాడు జిల్లాలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించారు. గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాగా ఉన్నప్పుడు గుంటూరులో ఉన్న బీసీ స్టడీ సర్కిల్ గత గవర్నమెంట్ వారు కొనసాగింప చేయలేక దాన్ని మూసివేయడం వలన పోటీ పరీక్షల్లో ఉన్న ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు పాల్గొనలేకపోతున్నారు. కావున పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతమైన ఉద్యోగాలు, కోచింగ్ కోసం దూర ప్రాంతం సిటీలకు వెళ్లి లక్షలకు డబ్బులు చెల్లించే అవకాశం లేదని, పేద విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచితంగా కోచింగ్ ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తు కోసం పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో వెలుగులు నింపాలని కోరారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం తహసీల్దార్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను తహసీల్దార్ స్వీకరించారు. వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న పోలీస్ పికెట్. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ పికెట్ 24 గంటలు కొనసాగుతుంది. జూలై 17న పట్టణంలో ముల్లమూరు బస్టాండ్ సెంటర్లో వైసీపీ కార్యకర్త రషీద్ అత్యంత దారుణంగా హత్యగావించబడ్డాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జిలానీతో సహా ఇప్పటి వరకు పోలీసులు 10 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో పోలీస్ పికెట్ కొనసాగిస్తున్నారు. వినుకొండ మండలం నూతన ఎంఆర్ఓగా సురేష్ నాయక్ ని వినుకొండ నియోజకవర్గ మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో దుశ్శాలువాలతో సత్కరించడం జరిగింది. పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్, కార్యదర్శి రాయని చిన్న, వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు, బిల్లా ఇస్రాయేలు, పల్లపాటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. స్నేహితుల దినోత్సవ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకురాళ్లు, వార్డు ప్రజలు, నాయకులు, అంగన్వాడీ పార్లమెంట్ కమిటీ సభ్యులు మరియు అంగన్వాడీ డోక్రా సాధికార సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిలా పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాలు నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చే అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి, సెల్ నంబర్ 7013922141, 9492901 472.